ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టింది ఓ కారు. ఈ ప్రమాదం దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. నార్సింగి NH44 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 5గురు ప్రయాణికులు ఉన్నారైతే కారులో 2 వ్యక్తులు ఇరుక్కుపోయారు. గంట పాటుగా శ్రమించి వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు స్థానికులు. ఇక స్వల్ప గాయాలతో బయటపడ్డారు 5గురు కూడా. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ కారులో ఒకసారిగా ప్రమాదం గురైంది. సో మనం విజువల్స్ చూడొచ్చు. ముందు ఒక DCM వెళ్తోంది. DCMని వెనకాల నుంచి ఓ కారు వచ్చి ఢీ కొట్టింది. సో అటు ముందుగా ఉన్నటువంటి DCM బోల్తా కొట్టింది, వెనకాల కారు కూడా. నిజంగా అది కారు విజువల్ చూస్తూ ఉంటే స్క్రాప్కు కూడా ఉపయోగపడేదేమో. క్రెటా కార్ అది. ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. కనీసం కారు అనే ఆనవాళ్ళు కూడా లేవు. ఓ స్క్రాప్లో వచ్చినటువంటి ఆ వెహికల్ని మొత్తం పీసెస్గా చేసి రోడ్డు పక్కన పడేసారన్నట్టుగా ఉండిపోయింది. ఆ కారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తోంది. ముందుగా ఒక DCM వ్యాన్ వెళ్తోంది. ఆ DCM వ్యాన్ని ఢీకొట్టడంతో ఆ కారు నుజ్జునుజ్జు అయిపోయింది. సో ఈ సంఘటనలో కారులో 2 ఇరుక్కుంటే స్థానికులు అక్కడికి రోడ్డుపై వెళ్తున్న వారు ఇతర వాహనదారులు ఆ కార్ని ఆ ప్రమాదంలో నుంచి ఆ 2 వ్యక్తులను బయట తీసే ప్రయత్నం చేశారు. సో విజువల్లో చూడొచ్చు, వెనకాల నుంచే ఢీ కొట్టింది అంటే ఇక్కడ చాలా క్లియర్గా కార్ డ్రైవర్ తప్పిదం కనబడుతుంది. DCM వ్యాన్ కూడా పక్కన పడిపోయింది, పక్కకి దొర్లింది అని అంటే ఎంతటి ప్రమాదం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఎటువంటి మరణాలు అయితే సంభవించలేదు, కానీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరూ కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అండ్ ఆ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కూడా కొంత ప్రాణాలు నిలుపుకోగలిగారు అన్నట్టు కూడా అర్థమవుతోంది. సో నడి రోడ్డు పైన NH44 మీద నిజామాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ క్రెటా కార్ ముందు వెళ్తున్నటువంటి ఒక DCM కంటైనర్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ మనం చూడవచ్చు. కార్ అక్కడ కనబడుతుంది, DCM వ్యాన్ కూడా. DCM వ్యాన్ ఒకవైపుగా బోల్తా కొట్టింది, DCM వ్యానే బోల్తా కొట్టిందనేటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సో రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన, తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఒకసారిగా షాక్ గురి చేసింది. ఒకసారి ఇతర వాహనదారులు ఆ ప్రమాదంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. రైట్, ఆ విజువల్ మనం చూడొచ్చు. కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయిన తర్వాత కారులో ఇరుక్కున్నటువంటి ఓ 2 ప్రయాణికుల్ని వెలికి తీసేందుకు అక్కడ ఉన్నటువంటి ఇతర వాహనదారులు అక్కడికి వచ్చి వాళ్ళని 2 గంటల పాటుగా శ్రమించి బయటికి తీయాల్సి వచ్చింది. ఏకంగా DCM వ్యానే ఒకవైపుగా బోల్తా కొట్టిందంటే ఈ ప్రమాదం ఎంతటి స్థాయిలో జరిగింది, ఎంతటి వేగంగా వచ్చి ఆ కారు DCMని ఢీ కొట్టిందో అర్థమవుతోంది. రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. నిద్రమత్తులో ఉండొచ్చు, కొంత వేగం ఎక్కువగా ఉండొచ్చు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి వేగాన్ని కంట్రోల్ చేయలేక వెళ్తూ ఉంటారు. కళ్ళు మూసి తెరిచేలోగా కారు బోల్తా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా బహుశా అటువంటి ప్రమాదమే జరిగినట్టుగా ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సిచ్యువేషన్ ఏంటి? NH44 పైన జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో వాళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు? సో వారికి సంబంధించినటువంటి అంటే ఆ గాయాల పాలైనటువంటి డీటెయిల్స్ ఏంటి? సో ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, నార్సింగ్ NH44 పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని ఏకంగా ఒక కారు సుమారుగా వెనక నుంచి ఎంత వేగంగా ఢీకొట్టిందంటే సుమారుగా ఒక గంటకి 130 km/h తో గుద్దితే గనక ఇలాంటి ప్రమాదం జరగదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సుమారుగా గంటకు ఆ 130 కిలోమీటర్ల వేగంతో గుద్దితే గనక ఇంత డ్యామేజ్ అవుతుంది, లేకుంటే ఇంత డ్యామేజ్ అవ్వదు అంటూ కూడా స్పష్టంగా స్థానికులు మాట్లాడుతున్నారు. ఏకంగా ఈ వెనక నుంచి DCM వ్యాన్ ముందు వెళ్తుంది, ఒక లారీ లాంటి పెద్ద కంటైనర్ వ్యాన్ ముందు వెళ్తా ఉంది. వెనక నుంచి ఈ కారు అతి వేగంతో రాత్రి ఢీ కొట్టిన సమయంలో ముందున్న లారీ వెళ్లి చెట్లలో పడిపోయింది. అంటే కారు వేగం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటనలో ఏకంగా కారు నుజ్జు అయిపోవడం జరిగింది. ఇక్కడ అదృష్టవశాత్తు ఇక్కడ వారి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే సిచ్యువేషన్స్ ఎన్నో చూసాం, రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా 5గురు మొత్తం కూడా కారులో చిక్కుకుపోయారు. మొత్తం కారు నుజ్జు అయిపోయింది. మిగతా 3 సేఫ్ గా బయటకు రాగా 2 లోపల చిక్కుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు స్పందించి, చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఇటు పోలీసులు, రెస్క్యూ డిపార్ట్మెంట్ వీరందరూ వచ్చే వరకు వేచి ఉండకుండా టపా వారికి అందుకున్న ఆ సామాగ్రి అంతా కూడా తీసుకొని హుటైన వితిన్ ఒక 20 minutes లో వాళ్ళందరినీ కూడా బయటికి లాగడం జరిగింది. వారందరినీ కూడా
క్షేమంగా బయటికి తీసుకురావడం జరిగింది. సో అక్కడున్న స్థానికులు సకాలంలో స్పందించడంతో వెంటనే 5గురు ఈ రోజు ప్రాణాలతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందరూ కూడా స్వల్ప గాయాలు, కొంతమంది మేజర్ గా కొన్ని కాల్ ఫ్రాక్చర్ లాంటివి అవడం జరిగింది. మిగతా అందరూ కూడా ఈరోజు ప్రాణాలతో ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఘటన గల కారణం అంటే అతి వేగం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాత్రి వేళలో చాలా వరకు గతంలో ఓవరాల్ చూస్తాం, లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. ఒకే చోట 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హైవేలపై ఇప్పుడు వరుస వేసవి సెలవులు కావడంతో అందరూ కూడా ఇటు ఊర్లో ప్రయాణాలు పడుతూ ఉంటారు, లాంగ్ జర్నీలు, ఇటు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఈ ప్రమాదాలు కాస్త డ్రైవర్లు 2-3 డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని కారులో ఉండండి, ఒక్కరే అప్ అండ్ డౌన్ తోలాలంటే నిద్ర సరిపోక ఒక్క క్షణం కన్ను మూసినా కూడా ఏమరపాటుకున్నా కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ అంటూ కూడా పోలీసులు పదే చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇటు వారి బంధువుల ఇంటికి ఒక కార్యక్రమం మీద ఊరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి వారి కుటుంబీకుల ఆశిష్టిలో మరి ఇంకేదైనా దేవుడి నిర్ణయమో కానీ అందరూ కూడా ఈ రోజు ప్రాణాలతో ఉన్నారు. ఇటు లారీ డ్రైవర్ కూడా సురక్షితంగా ఉన్నాడు. కానీ ఇటు లారీ కావచ్చు, ఇటు కారు కొంత మేరకు ఆస్తి నష్టమే కానీ ఈ రోజు ప్రాణాలతో ఉండడం జరుగుతా ఉంది. మరి నిజంగా ఆ కారు ఎంత వేగంతో వెళ్ళి ఉంటుంది, నిజంగా ఎవరైనా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా, లేదా నిజంగా నిద్ర మత్తులో ఉన్నాడా, లేదా ఇంకేదైనా కారణాలు జరిగి ఉండొచ్చా, లేకపోతే రోడ్డు పైకి ఏదైనా సడన్ గా ఏదైనా అడ్డు వస్తే కంట్రోల్ చేయలేక అతి వేగంతో ముందున్న లారీని గుద్దాడు. దీనిపై ఇలా పలు అంశాలపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతా ఉన్నారు. మనోజ్, రైట్, ఈ ఇన్సిడెంట్ లో వారంతా ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతానికి వీరందరూ కూడా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపుగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక కార్యక్రమానికి, వారి చుట్టాల కార్యక్రమానికి, ఏదో ఫంక్షన్ కావచ్చు, ఇతర కార్యక్రమాలకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా ప్రయాణిస్తున్న సందర్భంలో ఇటు రాత్రి వేళలో ఇంటి దగ్గర స్టార్ట్ అయి తెల్లారి ఉదయం గల్లా నిజామాబాద్ వెళ్ళిపోవాలన్నట్టుగా ఇక్కడ రాత్రిపూట బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ రాత్రిపూట బయలుదేరి సుమారుగా పొద్దున అక్కడ 6-5 గంటలకల్లా అక్కడ ఉండే సమయం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇటు డ్రైవర్ నిద్రమత్తా, లేకపోతే అతి వేగమా, లేకపోతే రహదారి మధ్యలోకి ఏదైనా సునకాలు అడ్డు రావడంతో ఏదైనా కారు తప్పించబోయి ఏదైనా ప్రమాదం జరిగిందా, ఇలా పలు అంశాలు దీనికి కారణమే ఉండొచ్చు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏకంగా 5గురు అంత కారు నుజ్జు అయిపోయినా, మొత్తం అంత డ్యామేజ్ అయినా కూడా ఈ రోజు ప్రాణాలతో సేఫ్ గా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో అందరూ కూడా దీన్ని ప్రశంసిస్తా ఉన్నారు. అక్కడ నిజంగా హీరోస్ అంటూ చెప్పుకోవాలని కూడా అక్కడ ఉన్న స్థానికులే సకాలంలో స్పందించి ఏ పోలీసుల కోసమో లేదా రెస్క్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి కాపాడే వరకు వేచి ఉండకుండా హుటిన వారిని సేవ్ చేయడంతో, అంటే ఎందుకు లోపల చిక్కుపోయి ఉంటారు, బ్లీడింగ్ అవుతా ఉంటుంది, ఆ కాళ్ళు కావచ్చు, ఆ లోపల లంగ్స్ లోకి అంత స్టీరింగ్ ఇరుక్కొని ఉంటుంది. సకాలంలో స్పందించి వారందరినీ బయటకు తీయడంతో ఈ రోజు ప్రాణాలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా స్థానిక పోలీసులు కూడా ఆ స్థానికుల్ని, ఆ గ్రామస్తుల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మనకు రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నటువంటి క్రెటా కార్ NH44 నార్సింగ్ దగ్గర ఒక్కసారిగా అటు ముందుగా వెళ్తున్న DCM వ్యాన్ని ఢీకొట్టింది. ఈ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారుకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. కార్ అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇదే ఓ స్క్రాప్కి కదా పంపిస్తే కార్ అంతా పీసెస్గా చేసేసి రోడ్డు పక్కన పడేసినట్టుగా దృశ్యాలు ఉన్నాయి. అటువైపు DCM కంటైనర్ కూడా బోల్తా కొట్టింది. అంటే ఎంతటి వేగంగా వెళ్ళి DCM కంటైనర్ని ఆ కార్ ఢీ కొట్టింది అర్థమవుతోంది. సో రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదని చెప్పి వేగాన్ని నియంత్రించకుండా ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచేలోగా, అంటే నిద్రమత్తులో ఉండే అవకాశం కూడా ఉంటుంది రాత్రి కాబట్టి, కళ్ళు మూసి తెరిచేలోగా చాలా పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ 5గురు ప్రయాణిస్తున్నారు ఆ కారులో, 5గురు కూడా సేఫ్గానే ఉన్నారు. కానీ స్వల్పంగా గాయాలయ్యాయి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. సో అందుకే వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ కారు లోపల ఇరుక్కున్న వారిని బయటికి తీయడం కోసం స్థానికులు సుమారుగా ఇతర వాహనదారులు 2 గంటల పాటుగా శ్రమించాల్సి వచ్చింది. ఒకసారి ఆ సహాయక చర్యలకు సంబంధించి విజువల్ చూద్దాం. అట్ ది సేమ్ టైం దయచేసి స్పీడ్ని నియంత్రించండి, రాత్రి సమయంలో కారుని కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU